సార్వత్రిక ఎన్నికల్లో మనము ఎవరికి సపోర్ట్ చేసి మంచి ఎమ్మెల్యేని గెలిపించుకోవాలనే నిర్ణయం కోసమే మీ యొక్క అభిప్రాయం కోసమే మీ యొక్క మనసులో ఉన్నటువంటి మాట తెలుసుకోవాలనే ఉద్దేశంతోనే ఈ సమావేశం పెట్టడం జరిగింది. మీరంతా చూస్తున్నారు, ఎవరు మాట్లాడినా ప్రొద్దుటూరు పరిస్థితి ఎంత అధ్వానంగా తయారైందంటే అంత అధ్వానంగా తయారైంది. ఫస్ట్సారి ఎమ్మెల్యేగా అయినప్పుడు అప్పుడు అధికారం లేదు, రెండోసారి అధికారం వచ్చినప్పుడు ఆయన కంటే ముందు నుంచి వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకొని అహర్నిశలు వైఎస్ కుటుంబం కోసం ఎన్నో త్యాగాలు చేసి ఎన్ని రోజులు నిద్ర లేకుండా జగన్మోహన్ రెడ్డి సార్ అయితే ఏమేమి, రాజశేఖర రెడ్డి గారి కోసం అయితేనేమి పనిచేసినటువంటి వారము. నేనే కాదు, ఇక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా చాలా మంది నాయకులందరూ కూడా రాచమల్లును చూసి రాలేదు, నాయకులు రాచమల్లును చూసి రాలేదు. ప్రతిలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని చూసి వచ్చినటువంటి వారే. కొద్ది రోజుల్లో వీడు జగన్మోహన్ నా మంచి కాదు, జగన్మోహన్ ఇంకే పని చేయదు వీడు అని చెప్పడం చాలా బాధ వేసినటువంటి విషయం. అలాంటిది మేము కూడా సరే టైం వస్తుంది, మాకు టైం వస్తుంది, నాకే కాదు వైఎస్ఆర్ పార్టీ వైఎస్ఆర్ కుటుంబాన్ని నమ్ముకునేటువంటి వాళ్ళందరినీ అలవదొక్కావు. సరే ఏది ఏమైనా కానీ మేము ఒక నిర్ణయానికి వస్తున్నాం. మీ అందరి అభిప్రాయం ఇప్పుడు తెలుసుకున్నాం, ఇంకా కొందరి అభిప్రాయం తెలుసుకుని త్వరలోనే మా నిర్ణయం ప్రకటిస్తాం. అయినా ఎటువంటి పరిస్థితుల్లో కూడా రాచమల్లి ప్రసాద్ రెడ్డికి చేసే ప్రసక్తే లేదు. ఖచ్చితంగా ఓటమి సరి చూడాల్సిందే. ఆయన ప్రొద్దుటూరు ప్రజల కోసం నేను కూడా ఏ దానికైనా సిద్ధంగా ఉండా. ప్రొద్దుటూరు బాగుపరిచేదానికి మేము ఎన్నో పనులు చేశాం. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో ఎవరైనా కానీ ఒక అధికార పార్టీలో ఉండి ఎమ్మెల్యేగా ఉండి నేను సొంతంగా కష్టపడి గెలిపించుకున్నటువంటి వారిని చాలా హీనాతిహీనంగా డబ్బులు పెట్టి నువ్వు వారి దగ్గర డబ్బులు లేదని కొను చూస్తాం. ఇంకా ఎంతమంది కొంటావు కొను. అయినా ఏం చేసుకున్నాను నా పంచాయతీలో ఎక్కడే కానీ పనులు ఆగకుండా నా శక్తి వంచన లేకుండా చేస్తానే వస్తున్నా. ఎవరికైనా కానీ బీదల అమృతానగర్లో చూస్తే నీళ్లు లేవంటే సొంత ట్యాంకర్లు పెట్టి పోయిన గతంలో ఎవరు లేనటువంటి నాయకులు అక్కడ ఎవరు పట్టించుకున్నటువంటి టైంలో కూడా దాదాపు 7-8 సంవత్సరాల నుంచి సొంత నిధులతో ట్యాంకర్లు పెట్టి తోలుతా ఉన్నాం. ఎవరు ఏదైనా అడిగినా కూడా నా చేతనైనంత వరకు నేను సహాయ సహకారాలు చేస్తూనే ఉన్నా. కరోనాలో సొంత నిధులు మా కొత్తపల్లి గ్రామ పంచాయతీలో ఫస్ట్ నేనే ఎమ్మెల్యే ఉండి ఆయన చేయనప్పుడు కూడా ఫస్ట్ కరోనాలో ప్రతి ఒక్కరి ఇంటికి వెళ్ళి వారికి నాకు తోచినంత వాళ్ళ ఇంటి సంసారానికి సరిపడు వస్తువులన్నీ ఇచ్చేసాను. ఇంటికి మా పంచాయతీలో ఉన్నటువంటి వారికి అందరికీ ఆ ఇస్తున్నటువంటి తరుణంలో కూడా నాకు కరోనా వచ్చినప్పుడు లెక్క చేయకోకుండా ప్రజల కోసం సొంతం డబ్బులు పెట్టి ఆ కరోనాతో స్ప్రే తెప్పించి అన్ని చేస్తున్నాను. ఎన్నో సేవలు చేస్తున్నా కూడా నేను చేశాను, నేను సొంత నిధులు పెట్టుకొని చేశాను. నువ్వు చేశావు, ప్రతి ఒక్కరితో చందాలు తీసుకొని చేశావు, కరోనాలో చేశావు. ఆ లాస్ట్ ఇక్కడ పెట్టినటువంటి అన్నా క్యాంటీన్లో కూడా ప్రతి ఒక్కరితో డబ్బులు తీసుకున్నావు. అన్ని చేసిన మేము నిస్వార్థంగా సేవ చేస్తుంటే మా మీద అపవాదాలు చేస్తావు. ఏ దానికైనా కానీ అపవాదాలు చేస్తావు. నిన్న కాక మొన్న మేము ఆ విజయవాడకు పోయి అక్కడ పెద్దలు గౌరవ పెద్దలు సజ్జల రామకృష్ణారెడ్డి గారితో ధనంజయ రెడ్డి గారు వారితో అందరితో మాట్లాడితే వాళ్ళు ఖచ్చితంగా పార్టీకి విధేయుడిని నువ్వు ఖచ్చితంగా చేయాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం రేపు చేసే ప్రసక్తి లేదంటే నువ్వు ఇక్కడ టీ పంపుల్లో మాట్లాడుతావు. వాళ్ళని అర్చినారు, బయటికి పోమన్నారు, సస్పెండ్ చేస్తామని చెప్పి బెదిరించామంట. నన్ను ఎన్ని నోటుకు వచ్చినట్టు అన్ని అబద్ధాలు ఆడుతున్నావు. ఆడు ఇంకా ఏమి చాలా రోజులు మాజీ అయ్యేదానికి చాలా టైం కూడా లేదు. మీరు ఏదనుకుంటున్నావో ఖచ్చితంగా నువ్వు మాజీ కాక తప్పదు. ఏమంటే మా బాధ అంతా వైఎస్ కుటుంబం నుంచి ఒక సీటు పోతాయనే బాధ ఒకటే తప్ప ఆ బాధ కూడా మేము ఇక్కడ ఉంగిరి ఉంటేనే కదా ఏదైనా కానీ. కావున ఖచ్చితంగా మేము గట్టి నిర్ణయం త్వరలోనే ప్రకటిస్తానని చెప్పి మీ అందరి సమక్షంలోనే తెలియజేసుకుంటున్నాను. ఏది ఏమైనా కూడా రాచమల్లు రాచరికం ప్రొద్దుటూరులో సాగనీకోకుండా ప్రతి ఒక్కరూ చాలా అగసాట్లు పడి ఇబ్బందులు పడి నష్టపోయిన వాళ్ళు ఎంతమందో ఉన్నారు. మాకు తెలిసి కూడా ఎంతమందో చనిపోయినారయ్యా.
ఎంతమంది చనిపోయినారో అది కూడా చూస్తే ఇప్పుడు ఏదైనా కానీ ఉంటే ఇంకా ఖచ్చితంగా ఇంటర్వ్యూస్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే ఎంతమంది ఈయన పదవి అధికార పార్టీ వచ్చినామంటే ఎంతమంది పోయినారు, ఏ దానికి పోయినారు, ఎందుకు పోయినారని పరిశీలించడంలో ఆయన బంగారం బయటపడుతుంది. రాజమల్లును విమర్శించేదానికి, ప్రొద్దుటూరు బాగుపడేదానికి మేము ఇదంతా కంకణం కట్టుకున్నాం. ఖచ్చితంగా ప్రొద్దుటూరు ప్రజలు ఇక్కడ చేసినటువంటి అరాచకాలకు అన్ని మంగళం పలుకుతారు. ప్రతి ఒక్క పీమంకుల్లో కాదు, బంగారం వల్ల ఏ సామాజిక వర్గం కూడా ఆయనకు చేశారన్నది ఏమీ లేదు. ఆయన అనుకుంటున్నాడు నా దగ్గర డబ్బు బలం ఉంది లేదు. డబ్బులు ఏమైందా, నిన్న కాదు మొన్న మా వార్డులో నెంబర్కి పెట్టావు, నీ సరంగామని అంతా పంపించావు. వైఎస్ఆర్ లో పార్టీ చేసినటువంటి వాళ్ళందరినీ నా ఇంటికి ఏదోలేవు. అయినా ఏం చేసావు? ఏమీ చేసుకోలేవు. డబ్బున్నంత మాత్రాన నువ్వు ప్రజాబలాన్ని పోగొట్టుకున్నావు. ప్రజాబలం నువ్వు ఎంత చేసినా కూడా కుటుంబం ఉంది, వైఎస్ కుటుంబానికి వీరాభిమానులు ఉన్నాం. కానీ ఇక్కడ ఈయన ద్వారా ఆ అభిమానం కూడా సర్వనాశనం అయిపోయింది. వైఎస్ఆర్ కుటుంబాన్ని కూడా వారికి ఉన్నటువంటి వైఎస్ఆర్ కుటుంబం మీద ఉన్నటువంటి ప్రేమాభిమానాలు కూడా ప్రొద్దుటూరులో 80% నశించాయి. కావున గౌరవ ముఖ్యమంత్రి వీళ్ళు కలగజేసుకొని ఈ ప్రొద్దుటూరులో మళ్ళీ వైఎస్ఆర్ కుటుంబానికి ఎంతమంది ఉన్నారో వాళ్ళంతమంది పిలిపించుకొని మాట్లాడుకుంటే ఏదైనా బయటపడుతుంది. కానీ ఏది ఏమైనా కూడా ఎవరు చెప్పినా కూడా మీ అందరి మీద చెప్తున్నాను, ఖచ్చితంగా రాచమల్లు ప్రసాద్ రెడ్డికి చేసే ప్రసక్తే లేదు, చేయను. ఎవరు ఎన్ని చెప్పినా కూడా నేను చేసే ప్రసక్తే లేదు. మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లగా ఉండాలని నేను గట్టి నిర్ణయం తీసుకుంటాను, త్వరలోనే ప్రకటిస్తాను. కావున మీ అందరి ఆశీస్సులు కొత్తపల్లె గ్రామ పంచాయతీ ప్రజలే కాదు, పొద్దురు నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలు, నా మీద నాతో నచ్చినటువంటి నా సోదరులు, మా ఫ్రెండ్స్ ఇతరులని ప్రతి ఒక్కరూ నన్ను అభిమానించేటటువంటి వారందరికీ కూడా ఇదే చెప్తున్నాను, త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తాను. ఆ నిర్ణయానికి మీ అందరి ఆశీస్సులు నాకు కావాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి వారందరికీ కూడా ఖచ్చితంగా ప్రతి ఒక్క సామాజిక వర్గంలో కూడా లేదు. ఎందుకు మరి ఏ కోరాయన గెలుస్తారని చెప్పి టికెట్ ఇచ్చారు మాకైతే అర్థం కదా. ఏది ఏమైనా కానీ టికెట్ ఇచ్చినాక అయిపోయింది. ఆయన దారి ఆయింది, మా దారి మాది. ఆయన దారి ఆయింది, మా దారి మాది. ఆ దారి ఏ దారి త్వరలోనే ప్రకటిస్తా. మంచి నాయకుని మనం ఎన్నుకున్నాం ప్రొద్దుటూరులో. మంచి నాయకుని ఎన్నుకున్నామా లేదమ్మా? మంచి నాయకుని ఎన్నుకున్నామా లేదా? రాజమల్లిని ఎన్నుకోవాలా? మళ్ళా చెప్పండి, రాజమల్లిని ఎన్నుకోవాలా? ఎన్నా చెప్పండి, గట్టిగా చెప్పండి. రాజమల్లిని ఎన్నుకుంటే ఎలాంటిదో ఎండ లాంటిది, భూమిలో మంచి సముద్రం నీటి లాంటిది. ఎవరిని ఎన్నుకున్నా కానీ రాజమల్లిని ఎన్నుకుంటే ఎలాంటిదో ఎండ లాంటిది. మీ అందరి అభిప్రాయం కోసం నేను ఖచ్చితంగా మరీ చెప్తున్నాను, ఇక్కడికి వచ్చేటువంటి వారు అందరి ఆశీస్సులు నాకు ఉండాలి. వారి అభిమతం కోసం ఖచ్చితంగా త్వరలోనే నిర్ణయం ప్రకటిస్తా. ఆ నిర్ణయం ప్రకటించినా కూడా మీ అందరి ఆశీస్సులు నాకు ఎల్లవేళలా ఉండాలని చెప్పి నేను అందరినీ కోరుకుంటున్నాను. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు ఎన్ని ఇబ్బందులు పెడుతున్నాడు ప్రజలు, ఎవరైనా కానీ ఇబ్బంది పెడుతున్నారు. కావున నేను ఖచ్చితంగా మీ అందరి ఆశీస్సులు తీసుకుంటానని ఎల్లవేళలా కోరుకుంటూ ఇక్కడికి ఇచ్చేసినటువంటి వారికి అందరికీ సోదర సోదరిమణులకు అందరికీ హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేసుకుంటున్నానమ్మా.